2029 లోక్సభ ఎన్నికల నుంచి జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారన్న ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. 2034 తర్వాతే ఏకకాల ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికలకు ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ జరుగుతోందని చెన్నైలో జరిగిన ఒక సమావేశంలో నిర్మలా సీతారామన్ చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికల కోసం దాదాపు 1,00,000 కోట్లను కేంద్రం ఖర్చు చేసిందని, ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా భారీగా డబ్బును ఆదా చేయవచ్చని పేర్కొన్నారు. పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే దేశ జీడీపీ అదనంగా దాదాపు 1.5% వృద్ధి చెందుతుందని తెలిపారు. విలువ పరంగా ఆర్థిక వ్యవస్థకు 4.5 లక్షల కోట్లు అదనంగా వస్తాయని వివరించారు. ఒక దేశం ఒకే ఎన్నికపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని సీతారామన్ ఆరోపించారు. ఏమీ తెలుసుకోకుండా వ్యతిరేకించడం సరికాదన్నారు. ఏకకాల ఎన్నికలు అంటే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ అని, స్థానిక సంస్థల ఎన్నికలు కాదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.